రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ టూర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పాలమూరు జిల్లాకు రెండోసారి ప్రధాని రావడం చర్చనీయాంశంగా మారింది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ మోదీ టూర్ను సక్సెస్ఫుల్గా సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. ఇక ప్రధాని పాలమూరు పర్యటన ఎన్నికల శంఖారావంగా బీజేపీ నేతలు చెబుతున్నారు. సమరభేరితో బహిరంగ సభ ఏర్పాటు చేయగా ప్రధాని అధికార బీఆర్ఎస్ పై ఏ విధంగా విరుచుకు పడతారని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ టూర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పాలమూరు జిల్లాకు రెండోసారి ప్రధాని రావడం చర్చనీయాంశంగా మారింది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ మోదీ టూర్ను సక్సెస్ఫుల్గా సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. ఇక ప్రధాని పాలమూరు పర్యటన ఎన్నికల శంఖారావంగా బీజేపీ నేతలు చెబుతున్నారు. సమరభేరితో బహిరంగ సభ ఏర్పాటు చేయగా ప్రధాని అధికార బీఆర్ఎస్ పై ఏ విధంగా విరుచుకు పడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే మూడు జిల్లాలో ఈ రోజు ప్రధాని ఎక్కడారు అయితే మధ్యాహ్నం 1:30కి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి 2:15కు పాలమూరు జిల్లాకు చేరుకుని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. దాదాపు 13,545 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి అయితే ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంలోనే పాలమూరు సమీపంలోని అమితాపూర్ లో కూడా దాదాపు 2 లక్షల మందితో ఏదైతే జనాభాతో బహిరంగ సభ అయితే బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అయితే బీజేపీ శ్రేణులు ఒకవైపు ప్రధాని రాక స్వాగత ఏర్పాట్లు చేస్తుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రధాని రాకను వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే ఉంది. అక్కడక్కడ ప్రధానికి వ్యతిరేకంగా వారి పోస్టర్లు అయితే వెలిసి ఉన్నాయి. అయితే రాత్రికి పోస్టర్ రావడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ పనే అని ఇది బీజేపీ శ్రేణులు అవుతున్న నేపథ్యంలో ప్రధాని టూర్ కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే కేంద్ర భాగాలు ప్రధాని వచ్చిపోయే రూటు తమ ఆధీనంలోకి తీసుకొని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలోనే ఇది ఎన్నికల శంఖారావ సభగానే భావించాలని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఇక్కడి నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎన్నికల సభగానే దీన్ని పరిగణించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. దీంతో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలై చెప్పొచ్చు. అయితే అధికార బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు పోటాపోటీగా తమ ప్రచారాలు అయితే ఇప్పటికైతే ప్రారంభించాయి. దాని నేపథ్యంలోనే ప్రధాని రాక కొంత ప్రాధాన్యత. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఏదైతే ప్రజలు వ్యతిరేకిస్తుందో ఉమ్మడి పాలమూరు జిల్లా హామీలు నెరవేర్చిన తర్వాతనే పాలమూరు జిల్లాలో అడుగు పెట్టాలంటూ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయంగా కల్పించడం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేయడం కూడా బీజేపీ చేయాలంటూ అప్పుడే పాలమూరు జిల్లాకు రావాలంటూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్న సందర్భం ఇది. దీన్ని బీజేపీ పార్టీ నేతలు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదంటూ తెలంగాణలో అభివృద్ధి బీజేపీ కేంద్రంతోనే జరిగిందంటూ కూడా బీజేపీ శ్రేణులు గట్టిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రధాని రాక అయితే తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంచరించుకుంది. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం అయితే నెలకొంది. ఏదైతే కర్ణాటక ఎలక్షన్ లో బీజేపీ ఘోరం తర్వాత ఇక్కడ అలాంటి కూడా పక్కగా ప్లాన్ చేసుకుని అయితే తమ ప్రచారాన్ని తమ కదలికలను అయితే బీజేపీ శ్రేణులు ఆచరిస్తున్నాయని చెప్పొచ్చు రాజు.
రైట్ ప్రదీప్, ఒకటి అంటే ముందు నుంచి కూడా బీజేపీ ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని గట్టి ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యతిరేకత రావటం, విమర్శలు ప్రతివిమర్శలు దాదాపుగా మోదీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ మధ్యన మంత్రులు చేసినటువంటి కామెంట్స్ కానీ, లేకపోతే పాలమూరుకి గతంలో ఇచ్చిన హామీల విషయంలో ప్రశ్నిస్తున్న తీరు, పోస్టుల కలకం, వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ నేతలు స్ట్రాంగ్గానే రియాక్ట్ అవుతున్నప్పటికీ కూడా కేసులు దిశగా గతంలో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా బీజేపీ క్యాడర్కి సంబంధించి? అయితే ఇప్పటికైతే బీజేపీ శ్రేణులు అయితే బీఆర్ఎస్ ప్రధాని రాకను వ్యతిరేకంటూ తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే నిన్నటికి నిన్న ప్రధానమంత్రి రాకను వ్యతిరేకిస్తూ పోస్టర్లు వెళ్ళడం బీఆర్ఎస్ పని అంటూ కూడా బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పాలమూరు జిల్లాలో మంత్రులు ఇటు బీజేపీ నాయకుల మధ్య పొలిటికల్ వార్ అయితే మొదలైందనే చెప్పొచ్చు. మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ ప్రధాని రాకూడదంటూ ప్రధాని రాకను ఏదైతే మీరు ప్రధాని గురించి మాట్లాడే అర్హత లేదంటూ బీజేపీ శ్రేణులు గట్టిగా చెప్తున్నాయి. బీజేపీ నేతలంతా పాలమూరుకు వినతి పత్రాలు అయితే సమర్పించనున్నాయి. అయితే దానికి సంబంధించిన కార్యాచరణ, దానికి సంబంధించిన పత్రాలు అయితే బీజేపీ ఉమ్మడి పాలమూరు సంబంధించి బీజేపీ నేతలు సిద్ధం చేశారని చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వం జేపీ నడ్డాతో సహా కూడా వివిధ శాఖల మంత్రులు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పాలమూరుకు రావాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఈ సభను కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని సక్సెస్ చేయాలన్న సందర్భంలో అయితే బీజేపీ నేతలు ఇప్పటికే ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో సభను ఏర్పాటు చేశారు. ఎటువంటి వచ్చే జనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు చేశారు. అయితే భద్రతా బలగాలు కూడా ప్రజలు వచ్చిపోయే రూట్లను కూడా ఇప్పటికే కట్టుదిద్దం చేశారు. వేల మంది పోలీసులతో అయితే భద్రతా చర్యలు చేశారు. గత వారం రోజుల నుంచి ఎస్పీకి సంబంధించిన కేంద్ర బలగాలు ప్రధాని వచ్చిపోయే రూట్ మొత్తం తమ ఆధీనంలో చిన్నగా పరిస్థితున్న సందర్భం. ఒకటి ప్రదీప్, అంటే బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టిన తర్వాత, రాష్ట్ర అధ్యక్షులు మార్చిన తర్వాత వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా బీజేపీ సంబంధించినటువంటి విషయాల్లో కానీ, కార్యక్రమాలు కానీ బీఆర్ఎస్ రెండు కూడా మిత్రపక్షంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వైపు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన పరిణామాలు, అంటే మొన్న మహిళా బిల్లు, రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్ పాస్ చేసిన తర్వాత, బిల్లుకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత మేము చేసినటువంటి దీక్షల నేపథ్యంలోనే ఈ బిల్లుకు పూనుకున్నారు బీజేపీ పార్టీ అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కవిత అరెస్టు సంబంధించినటువంటి విషయాలపై కూడా ప్రధాని మోదీ ప్రసంగంలో ఈరోజు ఉండే అవకాశం ఉందంటారా? అదే కాంగ్రెస్ ఏదైతే ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే అంటూ ఇక్కడ మొదటి చేస్తున్నప్పటికీ దానికి భిన్నంగా బీజేపీ ఏదైతే బండి సంజయ్ నాయకత్వాన్ని కొంత ఉపసంహరించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో ఇదంతా పక్కా ప్లాన్ తోనే జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ దానికి నిదర్శనంగా కిషన్ రెడ్డిని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిధుడుగా ఉన్న కిషన్ రెడ్డిని పార్టీ పగ్గాలు అప్పగించడంపై కూడా కాల్పలు చేసింది. ఈ సందర్భంలోనే ఎప్పటికప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఒకటి కాదంటూ చెప్పుకుని అయితే అంటే నమ్మించే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అయితే మొదలు పెట్టారు. ఈ సందర్భంలోనే నిన్న రాకనైతే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వంతో పాటు కేటీఆర్ కూడా విమర్శించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా గట్టిగానే సమాధానం చెప్పారు. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో లేవని చెప్పాలంటూ దానికి డిబేట్ కి వస్తారంటూ కూడా సవాల్ విసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఏదైతే పాలమూరు జిల్లాకు సంబంధించి 3 సార్లు ప్రధాని పాలమూరుకు వచ్చినప్పటికీ ఏదైతే పాలమూరుకి ఏదైతే హామీలు ఇచ్చారో అవి మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారంటూ కూడా దానికి సంబంధించి ప్రధాని పాలమూరుకు వచ్చే అర్హత లేదంటూ కూడా చెప్తున్న నేపథ్యం. దానికి బీజేపీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే తెలంగాణ సర్కారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చేసిందంటూ ఏదైతే దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పథకాల్లో
కేంద్రం వాటా దాదాపు 100% ఉందంటూ కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మధ్యలోనే ప్రధానమంత్రి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ పార్టీ దీన్ని సొమ్ము చేసుకోవాలని ఏదైతే కర్ణాటక ఎలక్షన్ లో బీజేపీ చేసిన పొరపాటుని ఇక్కడ చేయకూడదు అంటూ కూడా గట్టిగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి, దీనికి సంబంధించి ప్రజలు ఏదైతే మహిళా బిల్లు వచ్చిన తర్వాత కొంత ప్రజల్లో మహిళా సంఘాల్లో కూడా కొంత ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు. అయితే మహిళా సంఘాలకు దీని ద్వారా పాజిటివ్ వస్తుందని కూడా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే మహిళా బిల్లు ఒకటి, తర్వాత దీంతో ఈ రోజు జరిగే సభలో కూడా ప్రధాని నోటి గుండా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని కూడా ఏదైతే బీజేపీ శ్రేణులు పాలమూరు జిల్లాకు సంబంధించి తెలంగాణకు అభివృద్ధి వినతి పత్రాలు ఇచ్చే సందర్భంలో అవి కూడా కొన్ని హామీలు ఎందుకు కూడా ప్రధాని నోటి గుండా ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుందని కూడా మనకు తెలుస్తా ఉంది. దీన్ని బట్టి బీజేపీ పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ అధికారమే లక్ష్యంగా పావులు కలుపుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కర్ణాటకలో చేసిన పొరపాట్లకు తావియకుండా ఇక్కడ సమన్వయంతో అంత కార్యకర్త సమన్వయంతో ఎక్కడికక్కడ తప్పులు చేయకుండా పార్టీ గెలుపు దిశగా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.